భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ అంటరాని వాడిగా చూసే కులంలో పుట్టి మన దేశానికి ఒక మహా మేధావిగా ఎలా తన ప్రయాణాన్ని చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహామేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, రాజకీయ నాయకుడు, దళిత నాయకుడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 14 ఏప్రిల్ 1891లో మాహం అనే ఊరిలో జన్మించాడు. ఆయన తండ్రి రామ్జీ మలోజీ సక్పల్ సైన్యంలో పనిచేసేవారు. తల్లి భీంబాయి సక్పల్ 14వ మరియు ఈయన వీళ్ళ చివరి సంతానం. వీళ్ళు మహార్ కులానికి చెందిన వారు. అంబేద్కర్ వాళ్ళ తండ్రి బ్రిటిష్ సైన్యంలో పనిచేసేవారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చాలా క్రమశిక్షణతో పెరిగాడు. భీమరావుకి చదువు అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుండే వివక్షతను అనుభవిస్తూ అవమానాల్ని ఎదుర్కొంటూ వచ్చాడు అంబేద్కర్. భీమ్స్కి చదువు అంటే ఎంత ఇష్టమంటే కులాన్ని, తన పరిస్థితులన్నింటినీ ఎదురించి చదివాడు. ఆ కాలంలో అణగారిన కులంగా, చిన్న కులంగా మహార్ వీళ్ళ కులాన్ని పరిణాగించేవారు. అయినా గాని తన చదువుని ఆపకుండా రేయింబౌలు కష్టపడి చదివి ఈ రోజున మన ముందు ఉన్నతమైన స్థానాన్ని మన గుండెల్లో పొందాడు. అంబేద్కర్ వాళ్ళ తండ్రి పదవి విరమణ తర్వాత వాళ్ళ కుటుంబం అంతా కలిసి ముంబైకి వెళ్ళి అక్కడ చిన్న ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ వస్తున్నాడు వాళ్ళ నాన్న. అంబేద్కర్ 6 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే తల్లి చనిపోయింది. దళితులన్న కారణంగా చిన్న వయసులోనే ఎన్నో అవమానాలు పడ్డారు. ఎలాగంటే చిన్నప్పుడు అంబేద్కర్ వాళ్ళ మామగారి ఊరికి వెళితే దారిలో దాహంగా ఉందని నీళ్లు అడిగితే తక్కువ జాతి వాడని తెలిసి ఇవ్వను అని చెప్పి పక్కనున్న మురిక్కాలువలో నీళ్లు తాగమన్నారు. ఇటువంటి ఎన్నో అవమానాలు అంబేద్కర్కి జరిగాయి. చివరికి పాఠశాలలో కూడా తక్కువ జాతి వాడని తరగతి గదిలో కాకుండా బయట తలుపు దగ్గర కూర్చుండేవాడు. నీళ్లు తాగాలంటే కూడా వాళ్ళు దోసిట్లో పోస్తే తాగేవాళ్ళు, లేదా పాఠశాలలో రోజంతా అంబేద్కర్ అలానే ఉండేవాడు. చదువుల్లో మాత్రం భీమ్ ముందుండేవారు. అందుకనే కృష్ణాజీ అంబేద్కర్ అనే ఉపాధ్యాయుడికి మాత్రం భీమ్ అంటే అభిమానం ఉండేది. అప్పటి వరకు ఉన్న భీమ్ ఇంటి పేరును మార్చి తన ఇంటి పేరును అంబేద్కర్గా పెట్టారు. చదువుకునేటప్పుడు కూడా అవమానాలు భరిస్తూ చదువులో మాత్రం రాణిస్తూ ఉన్నారు. ఆయన డిగ్రీ, బిఏ ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ డిగ్రీ చేసిన మొదటి దళితుడిగా చిరస్థాయిలో ఉండిపోయారు. ఎంఏ ఎకనామిక్స్, పిహెచ్డి ఎకనామిక్స్ కూడా అంబేద్కర్ చేశారు. ఆయనకు చాలా సన్మానాలు కూడా చేశారు. ఉన్నత చదువుల కోసం ఆర్థిక సాయం చేయడానికి చాలా మంది ముందుకు వచ్చారు. భీమరావుకి 15 సంవత్సరాలు ఉన్నప్పుడే రాంబాయ్ అనే అమ్మాయితో పెళ్లి చేశారు. రాంబాయ్ వయసు అప్పుడు 9 సంవత్సరాలు. ఆ సమయంలోనే బరోడా మహారాజైన సమాజీరావు గైక్వాడ్ పేద విద్యార్థులకి ఆర్థిక సాయం చేస్తున్నారని భీమ్ తెలుసుకున్నాడు. అలా బరోడా సంస్థానం నుండి వచ్చే నెలకి 25 రూపాయల స్కాలర్షిప్తో 1912 ముంబై యూనివర్సిటీ నుండి ఎకనామిక్స్, పొలిటికల్స్ డిగ్రీ పట్టా పొందారు. అప్పటికే బరోడాలో ఉద్యోగం కూడా వచ్చింది. కానీ అంబేద్కర్కి పై చదువులు చదవాలని ఉండేది. మహారాజ్కి చెప్తే అతను ఒకే ఒక కండిషన్తో ఒప్పుకున్నాడు. నీ చదువు అయిపోయాక 10 సంవత్సరాలు బరోడాలో పనిచేయాలని. రాజు ఇచ్చిన స్కాలర్షిప్తో అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో చేరారు. అమెరికాలో స్వేచ్ఛ అంటే ఏమిటో చూశారు. భారతదేశంలో ఉన్నట్టుగా కుల, జాతి, వర్ణ భేదాలు ఉండేవి కావు. కొలంబియాస్లో పీజీ, పిహెచ్డి చేశారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చేరారు. ఆ లండన్లో ఉన్న పుస్తకాలన్నీ చదివేవారు. అలా ప్రపంచంలో ఉన్న ఎన్నో విషయాలను చదవడం ద్వారా తెలుసుకున్నారు అంబేద్కర్. చరిత్రల గురించి, గొప్ప వ్యక్తుల గురించి చదివి కొన్ని పుస్తకాలు కూడా రాశారు. అక్కడ డాక్టరేట్ కూడా పొందారు. మళ్ళీ బరోడాకి వెళ్ళి ఒప్పందం ప్రకారం ఉద్యోగంలో చేరారు. కానీ తనకంటే కింది స్థాయిలో ఉన్నవారు కూడా మర్యాదను ఇచ్చేవారు కాదు. కానీ అక్కడ అగ్రకులాల వాళ్ళు వివక్షను చూపించేవారు. దళితుడని నీళ్లు తాగనిచ్చేవారు కాదు. ఉండటానికి ఇల్లు కూడా ఇచ్చేవారు కాదు. అక్కడ రాజీనామా చేశారు అంబేద్కర్. చదవాలన్నా, ఇంట్లో ఉండాలన్నా, ముట్టుకోవాలన్నా, మనిషిని మనిషిగా చూడాలన్నా ప్రతిదానికి కులం అడ్డు వచ్చేది. ఇవన్నీ భరిస్తూ ఆదాయం కోసం ట్యూషన్, చిన్న చిన్న బిజినెస్లో కంపెనీలకు సలహాలు ఇస్తూ సంపాదిస్తూ ఉండేవారు అంబేద్కర్. ప్రతి పనిలో కొన్ని రోజులకు అంటరాని వాడని ఆయన దగ్గర నుండి వచ్చేవాళ్ళు మానేస్తూ ఉండేవారు. అలా అంబేద్కర్ చాలా అవమానాలు ఎదుర్కొంటూ ప్రొఫెసర్గా ఒక కాలేజీలో ఉద్యోగంలో చేరారు. అంబేద్కర్ అంటరానితనానికి వ్యతిరేకంగా మహాసభలు, ఉద్యమాలు ప్రారంభించారు. వేరే ప్రదేశాల నుండి దళితులందరూ వచ్చారు. చెరువులను, బావులను ముట్టుకోవద్దని అన్న అగ్రకులాలపై ఉద్యమం చేస్తూ చివరికి నీళ్లు తాగే హక్కును పొందారు. చెరువులోని నీటిని తాగడానికి ధైర్యంగా బాబాసాహెబ్ వెళ్లి మొదటిసారిగా తాగారు. మార్చి 20, 1927లో మహారాష్ట్ర చెదర్ ట్యాంక్ మసద్ సత్యాగ్రహాన్ని అంటారు. అలా తక్కువ జాతి కులమని వ్యతిరేకంగా చూసేవారికి సహాయం చేయాలనుకున్న వాళ్ళ సహాయం కూడా తీసుకొని మహారాజుల ముందుకు సాగేవారు అంబేద్కర్. మహత్ సత్యాగ్రహాన్ని సోషల్ ఎంపవర్మెంట్గా జరుపుకుంటారు మార్చి 20న. ఆ తర్వాత ఉద్యోగాలు వచ్చినా కూడా చెయ్యకుండా రాజకీయాల్లో చేరారు. అలా షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ అనే పొలిటికల్ పార్టీ 1923లో ది బాంబే లెజిస్లేటివ్ కౌన్సిల్ వాళ్ళు పబ్లిక్ వాటర్ను దళితులకు కూడా తాగే హక్కును ఇస్తారు. కానీ దాన్ని కూడా అగ్రకులాల వాళ్ళు చేయకుండా వ్యతిరేకతను చూపిస్తారు. అప్పుడే మార్చి 20, 1927లో మహా సత్యాగ్రహ చేసి నీళ్లు తాగారు. 2000కు పైగా దళితులను తనతో పాటు తీసుకెళ్లారు.
కానీ అగ్రకులాల వాళ్ళు నీళ్లు తాగినందుకు రాళ్లతో కొడతారు, చంపేస్తామని బెదిరిస్తారు. అంబేద్కర్ నీళ్లు తాగడం వల్ల అపరిశుభ్రం అయ్యాయని ఆవు మూత్రం పేడని వేస్తారు నీళ్లు శుద్ధి చేయడానికి. ఇవన్నీ అంబేద్కర్ సంపద కోసం గాని తన సొంత లాభం కోసం గాని చేయలేదు. ఇలా వివక్షకు గురవుతున్న తనలాంటి ఎందరి కోసమో తన జాతిని ముందు తరాలకు మంచి జరగాలని అంటరాని వాళ్లగా హింస నుండి తప్పించుకోవడం లక్ష్యంగా పోరాడారు. స్వేచ్ఛ, స్వాతంత్రం చదువుల్లోని ప్రతి పనిలో ఉండాలని పోరాడారు అంబేద్కర్ గారు. తన దేశంలో జరిగే ప్రతిదాన్ని క్షుణ్ణంగా పరిశీలించి తనదైన శైలిలో దిశాసేవగా ఎంతో జ్ఞానాన్ని చదువు ద్వారా సంపాదించి దాన్ని మన దేశ తలరాతగా రాజ్యాంగం రాసిన కర్తగా నిలిచారు. ఆ మహానీయుడు రాజ్యాంగం రాసి జనవరి 26, 1950 సంవత్సరంలో అమల్లోకి తీసుకొచ్చారు. తనలో ఉన్న ఆ పట్టుదల, సహనం అనే గుణాల ద్వారా మన దేశంలో జరిగే చాలా వివక్షతను తన వంతు ఆపగలిగే పనులను చేపట్టారు డాక్టర్ అంబేద్కర్. ఎన్నో దేశాల చరిత్రలను పుస్తకాల ద్వారా తెలుసుకొని వాటిని అనుసరిస్తూ వచ్చారు. రాజ్యాంగం రాయమని మన దేశంలో కొందరిని నియమించారు. అందులో అంబేద్కర్ ఒకరు. వీళ్లలో కొందరు అమెరికాలో ఉండడం, ఇంకొందరు చనిపోవడం ద్వారా రాజ్యాంగం రచన భారం మొత్తం అంబేద్కర్ మీద పడింది. రాత్రింబవలు అంబేద్కర్ రాయడంతో ఆరోగ్యం కూడా దెబ్బతింది. అలా అయిందని అంబేద్కర్ను చూడ్డానికి ఒక డాక్టర్ను నియమించారు. తనే డాక్టర్ శారద. తనొక బ్రాహ్మణ అమ్మాయి. 15 సంవత్సరాలకి అంబేద్కర్కి పెళ్ళాక కొన్ని సంవత్సరాలకి తన మొదటి భార్య అనారోగ్యంతో చనిపోతుంది రాంబాయ్. రెండో భార్యగా డాక్టర్ శారదని చేసుకున్నారు. సావిత్రి అంబేద్కర్గా పేరు మార్చుకున్నారు శారద. అంబేద్కర్ తన కోసమో సొంత వారి కోసమో మాత్రమే కాదు, ఆడ మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి సమాన హక్కులు ఉండాలని ఆయన రాశారు. ఆడవాళ్లకు ప్రెగ్నెన్సీ టైంలో లీవ్స్ ఇవ్వాలని, 10 గంటలు పనిచేసే సమయాన్ని 8 గంటలుగా చేశారు. ఆస్తి హక్కులని, విద్యా హక్కులని, ఓటు హక్కులని అన్నిటినీ సమానంగా కుల, మత, లింగ భేదాలు లేకుండా రూపొందించారు రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు. ఈయన చివరిగా బౌద్ధ మతాన్ని స్వీకరించారు. 1956 డిసెంబర్ 6న అనారోగ్యంతో అంబేద్కర్ గారు మరణించారు. ఆయన మరణించిన ఆయన ఈ దేశానికి, దేశ ప్రజల కోసం చేసిన ఎన్నో మార్పులు మన జీవితాల్లో వెలుగులు నింపాయి. ఈ రోజు మన దేశంలో ఉన్న హక్కులతోనే మనం ఇంత స్వేచ్ఛగా, ప్రశాంతంగా జీవించగలుగుతున్నాం. లేదంటే ఈ అగ్రకులాల వాళ్ళకి ఎంతో మంది బలైపోయేవాళ్ళు. స్త్రీ జీవితంలో కూడా చదువులు, వారి హక్కులు ఉన్నాయంటే అది అంబేద్కర్ గారు ఇచ్చిన జ్ఞానం, ఆయన భరించిన హింస. అంబేద్కర్ ఒక స్థితప్రజ్ఞుడు. ఆయన మొదలుపెట్టిన కార్యాన్ని ఖచ్చితంగా చేసేవారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా నిలకడగా ఉండి అవమానాల్ని భరిస్తూ దానికి తనదైన శైలిలో మార్పులు తెస్తూ చదువుల్లోనూ, ఉద్యోగంలోనూ అగ్రకులాల నుండి వచ్చే ప్రతి సవాలుకు నిలబడ్డారు మన డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ గనుక ఈ మార్పులని తీసుకురాకపోతే మన అందరి జీవితాలు ఇంకో రకంగా ఉండేవి. ఆయన ఈ దేశానికి చేసిన సేవలు ప్రతీకగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి 1990లో భారతరత్న అవార్డు ఇచ్చింది. ఆయన పొందిన డిగ్రీల గురించి తెలిసిందే. ఒక వ్యక్తి తన జీవితకాలంలో ఇన్ని డిగ్రీలు పొందడం అంటే మామూలు విషయం కాదు. ఎంతో కృషి చేయాలి, ఎన్నో కోల్పోవాలి. అప్పుడు గాని తలపెట్టిన కార్యం జరగదు. కానీ ఇప్పటికీ అంబేద్కర్ గారిని విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు మన దేశంలో. కొన్ని వర్గాలకు మాత్రం ఆయన గొప్పవారు. ఆయన గురించి పూర్తిగా తెలుసుకోకుండా మాటలు పారేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అంబేద్కర్ గారి జీవిత చరిత్ర ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఒకరి త్యాగం వల్ల వచ్చిన స్వేచ్ఛ గురించి పిల్లలకు తెలియజేయండి.